ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ సారథ్యంలో రూపొందించబడింది. ఈ సినిమాపై మైథలాజికల్ డ్రామా భారతీయ సినిమా దగ్గర మరో మైల్ స్టోన్ నిలిచింది. ఇక గ్రాండ్ విజువల్ వండర్ సీక్వెల్పై సినీ ప్రేక్షకులు భారీగా ఆసక్తి చూపిస్తూ ఉండగా, మేకర్స్ ఈ సీక్వెల్ని అదిరిపోయేటట్టు ప్రకటించారు. తాజాగా దర్శకుడు నాగశ్విన్ ఈ సీక్వెల్కి సంబంధించిన అప్డేట్ని పంచుకున్నారు. ఇది అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది. ఫ్యాన్స్ 'కల్కి 2' కోసం ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇప్పుడు ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే అవసరం. ప్రభాస్ అందుబాటులో ఉంటే చిత్రీకరణ త్వరగా పూర్తవుతుందని, అన్ని పనులు ప్రణాళికల ప్రకారం ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ సీక్వెల్ 2026లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఎక్కువ శాతం పూర్తయ్యాయి. ప్రభాస్ లేకుండా తెరకెక్కించిన సన్నివేశాలు మరియు ఇతర టెక్నికల్ వర్క్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో సీక్వెల్ నిర్ణయించిన సమయానికి విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'కల్కి 2' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాపై థీమ్, మైథలాజికల్ టచ్ కలిసి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సబ్' సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఒక పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో హీరోగా రెబెల్ స్టార్ నటించబోతున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాన్ని ప్రభాస్ చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' కూడా లైనఫ్లో ఉంది. మరి 'కల్కి 2' సినిమాకి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడు అనేది ఇంట్రెస్ట్గా మారింది. 'సలార్ 2' కంటే ముందే 'కల్కి 2' వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె కూడా ఒక ప్రధాన పాత్ర చేశారు. 'కల్కి 2' చిత్రం కోసం ఆమె డేట్స్ కూడా కీలకంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆడబిడ్డకి జన్మనిచ్చారు దీపిక. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. కూతురిని చూసుకునేందుకు ఎక్కువ రోజులు సినిమాల నుంచి విరామం కావాలని ఆమె అడిగారట. ఇక దీంతో 'కల్కి 2' చిత్రానికి దీపిక డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారు అనేది కూడా ఇప్పుడు ముఖ్యంగా మారింది. 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో ప్రభాస్, దీపికతో పాటు 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ప్రభాస్తో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. దిశా పటాని, శాశ్వత చాటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన కీ రోల్స్ చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగశ్విన్. ఈ సినిమా సుమారు 1x200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. సూపర్ హిట్గా నిలిచింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. 'కల్కి 2'ని మరింత భారీ స్థాయిలో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.